డాక్టర్ గారు స్టిఫ్‌నెస్ అన్నారు. మార్నింగ్ లెవ్వగానే స్టిఫ్‌నెస్ ఎంత టైం వరకు ఉంటే దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలి? మనం ఇందాక అనుకున్నట్టు ఆస్టియోఆర్థరైటిస్ ఏజ్ పైబడితే వచ్చే ఆర్థరైటిస్‌లో కూడా జెల్ ఫినామినన్ అంటాం. అంటే స్టిఫ్‌నెస్ ఉండొచ్చు. ఎక్కువసేపు కూర్చుని ఒకేసారి లేచిన తర్వాతో, పొద్దున్నే లేవంగానేనో ఎంతో కొంత స్టిఫ్‌నెస్ ఉంటుంది. కానీ సమయంతోనే ఇది ఆస్టియోఆర్థరైటిసా, ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిసా అని డిఫరెన్షియేట్ చేయగలం. ఆస్టియోఆర్థరైటిస్ వయసు పైబడినాక వచ్చిన దానిలో అయితే 5 నిమిషాలు నుంచి 10-15 నిమిషాల లోపే మనకి ఆ బిగువతనం లేదా స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌లో మాత్రం పొద్దున లేవగానే కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు కూడా ఈ స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఎండ వచ్చే కొద్దీ లేదా కొంచెం పనులు చేసిన తర్వాత రోజువారీ పని తర్వాత అప్పుడు స్టిఫ్‌నెస్ అన్నది కొంచెం తగ్గుతుంది. కొంతమందిలో అయితే 3-4 గంటల వరకు కూడా ఉండొచ్చు. సో డాక్టర్ గారు వాళ్ళకి ఎలా ఉంటుంది? టెస్ట్‌లు అనేది ఎలా ఉంటుంది? బ్లడ్ టెస్ట్‌లో తెలిసిపోతుందా మనకి? ఎలా ఉంటాయి టెస్ట్‌లు? ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ ఒక 100 రకాల పైబడి కారణాలున్నాయి. ఎవరిలో ఏ టెస్ట్ చేయాలి అన్నది మనం పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి ఎటువంటి కీళ్ళు ఎఫెక్ట్ అయినాయి, జన్యుపరంగా ఇంకేమన్నా ఫ్యామిలీలో ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, స్కిన్ ర్యాష్లు ఏమన్నా ఉన్నాయా, సోరియాసిస్ ఉందా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని టెస్ట్ అన్నది వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కామన్గా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీంట్లో ఏంటంటే వేళ్ళల్లో ఉన్న చిన్న జాయింట్స్ కానీ పెద్ద జాయింట్స్ కానీ ఒకేసారి 2 వైపులా ఎఫెక్ట్ అవుతాయి. అంటే 2 కాళ్ళు, 2 చేతులు. ఈ ప్యాటర్న్ బట్టి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని రక్త పరీక్షలు రుమటాయిడ్ ఫ్యాక్టరు, యాంటీ CCP లేదా ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ ESR, CRP చేయొచ్చు. అదే కామన్గా మగవాళ్ళలో 45 ఏళ్ళ తక్కువ వయసున్న మగవాళ్ళల్లో వెన్నులో నొప్పి ఉంది, రాత్రిపూట ఎక్కువ నొప్పి వస్తుంది, పొద్దున్న లేవగానే స్టిఫ్గా అయిపోతుంది, వంగడానికి ఇబ్బంది వస్తుంది, వాళ్ళలో యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. వాళ్ళల్లో వేరే రకమైన రక్త పరీక్షలు అవసరం పడతాయి. HLA-B27 అని. సోరియాటిక్ ఆర్థరైటిస్కి వేరే టెస్ట్, పేషెంట్కి సోరియాసిస్ ఉండడము, ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళకి సోరియాసిస్ ఉండడం, గోళ్ళల్లో మార్పులు ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆ డయాగ్నోసిస్ ఇవ్వబడుతుంది. అలాగే మన కీళ్ళ నొప్పులు 20 to 40 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళల్లో వేరే స్కిన్ ర్యాషెస్తో, నోట్లో పుండ్లతో వాటితో కూడా రావచ్చు. SLE అంటాం. వాటికి ANA అన్న పరీక్ష అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ కీళ్ళ నొప్పులు ఒక్కటే కాదు, దాంతోపాటు ఇంకేం సిమ్టమ్స్ ఉన్నాయి, ప్యాటర్న్ ఎలా ఉంది చూసుకుని దాన్ని బట్టి టెస్ట్ అడ్వైస్ చేయొచ్చు.